దాన్ని పొందడానికి గ్రహస్థితులు అనుకూలంగా ఏ కంట్రీస్ ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఉన్నాము, భారతదేశం న్యూట్రల్గా ఉంటుంది. అంటే అటు ఇరాన్ తోటి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తోటి కూడా ఉన్నాయి, మేధోపరమైన సంబంధాలు ఉన్నాయి. మనం ఏ స్టాండ్ తీసుకోబోతున్నాం? అండ్ ఇప్పుడు వర్టికల్గా ఈ డివిజన్ వచ్చేసింది ప్రపంచ దేశాలు. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ 57 ఉంటే కనీసం 40 నుంచి 45 కంట్రీస్ ఇరాన్కి మద్దతు ఇస్తున్నాయి. కొన్ని న్యూట్రల్గా ఉన్నాయి, కొన్ని ఏం మాట్లాడట్లా మిగిలిన వాటిలో. వేరాజ్ ఇప్పుడు క్యాపిటలిస్ట్ కంట్రీస్ అంటే యుఎస్ చూసుకున్న తర్వాత మిగిలిన యూరోపియన్ కంట్రీస్ చూసుకున్నా ఎక్కువ ఇజ్రాయెల్కే మద్దతు ఇచ్చే అవకాశం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. యాక్చువల్గా మనకు ఆగస్టు 1947 ఆగస్టు 14 జాతకం ప్రకారం మనకు ఇజ్రాయెల్కే ఎక్కువగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఇరాన్ మనకి ఇండియా న్యూట్రల్గా ఉండదు. ఇరాన్లో మనం ఒక పోర్ట్ కడుతున్నాం. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఇండియా న్యూట్రల్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఇరాన్లో భూ ఖనిజాలు, పెట్రోలియం, కొంత భూ అంతర్భాగంలో ఉండేటువంటి కొన్ని లోహాలు మనకు ఉపయుక్తం అవుతాయి. కాబట్టి దానితో శత్రుత్వం కంటే కూడా మిత్రత్వమే అవసరం. కాదే పరిస్థితులు మిత్రత్వంగా లేకపోయినా కూడా ప్రమాదకరమైన ఇరాన్తో సంబంధాలు ఇవాళవి కాదు కదండి, పురాతన నుంచి ఉన్నాయి. కానీ మనకు మొన్న పహల్గామా దాటి తర్వాత ఇజ్రాయెల్ మనకు మద్దతు ఇచ్చింది. కానీ ఇక్కడ చూడండి, గోడ మీద పిల్లివాటంగా ట్రయాంగిల్ మ్యాచ్ ఆడుతున్నారంటే ఇక ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరాన్తో చేసుకున్నటువంటి అణు ఒప్పందాలని రద్దు చేసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ట్రంప్ గెలవడం ఇరాన్కి ప్రాణ సంకటంగా మారింది. ఇక టోటల్గా ఇక్కడ మిత్ర లాభం కంటే మిత్ర భేదానికే ట్రంప్ ఇస్తున్నాడు. కాబట్టి ట్రంప్ యొక్క ప్రభావం వల్ల కూడా ఇరాన్లోని అణుస్థావరాలపై జూలై 28వ తారీఖులోగా దాడులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఇరాన్ జాతకం గురించి చెప్తూ సింహరాశి అని చెప్తున్నారు. మతపరమైన మీనం అనేది మతపరమైన శక్తి కేంద్రానికి చిహ్నం అంటున్నారు. అంత బలమైన, కానీ ఇరాన్ కొంత లిబరల్గానే ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళు దే ఫాలో రిలీజియస్, ఇది ఫండమెంటలిస్టులు అయితే కాదు ఇరాన్లో. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు మతపరమైనటువంటి సైద్ధాంతికకర్తను. అది ఇజ్రాయెల్ తానే చేస్తున్నాడు. ఇక్కడ మత కల్లోలాలను సృష్టించి ఏదైనా సరే దాన్ని ఇబ్బంది పడాలని భావన. సో ఇరాన్లో మత కల్లోలాలు సృష్టిస్తాడు ఇజ్రాయెల్, సృష్టించి ఆ పై లేయర్ టాప్ లేయర్ మొత్తాన్ని క్లోజ్ చేస్తాడు. అది ఓకే. ఇప్పుడు గాజా స్ట్రిప్లో తిష్ట వేసి కూర్చున్న హమాస్ ఉగ్రవాదుల్ని పంపించలేడు అతను బయటికి? 100% అది కూడా ఆగస్టు తర్వాత మార్పులు జరుగుతాయి. ఆగస్టు తర్వాత